యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మనుషులంతా దేవుడు లేడని చెప్పరు, అయితే పాపంతో నిండిన తమ పాప స్వభావం కారణంగా దేవుడు లేనట్టు ప్రవర్తిస్తారు. వారు నిజంగా దేవుడున్నాడని నమ్మితే ఆయన్ను వెదికేందుకు ప్రయత్నించరా? మనస్ఫూర్తిగా మేలు చేసేందుకు ప్రయత్నించరా? వారు అలా చేయడం లేదు గనుక తమ చర్యల ద్వారా తమ స్వభావం చెడిపోయిందని, దేవుని విషయం వారు కనపరిచే నమ్మకం ఒట్టిదని తేలిపోతుంది. యెహోవా పరలోకము నుంచి మనుషులను పరిశీలనగా చూశాడు. దేవుడు అతనికి వెల్లడి చేసినందువల్లనే ఈ విషయం దావీదుకి తెలిసింది. మనుషులు తమ అజ్ఞానంలో, అంధకారంలో ఉంటూ తమలో ఏదో శ్రేష్టమైనది ఉందనుకుంటారు. అయితే దేవుడు వారికంటే సూక్ష్మ దృష్టి గలవాడు. ఒక మనిషి చూసినట్టు దేవుడు నిన్ను ఎప్పుడు చూడడు. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూసే వరకు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నీ దృష్టి మా మీద ఉంచి పాపము నుండి మేము విడిపించబడి నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా అయ్యా నీవు మమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నావో ఆ స్థితిలోనికి ఇదిగో ప్రభువా ఈ దినాన్ని ప్రజలందరూ నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.